నేనే గొప్ప. అదేంటి మీ అందరికంటే మా దుకాణదారులే గొప్ప. నేను దుకాణానికి తీస్తేనే మీ రోజువారీ అవసరాలకు కావాల్సిన పాలు, బియ్యం, కూరగాయలు, పప్పులు వంటి సరుకులు కొని మీ ఆహారాన్ని వండుకుంటారు. కాబట్టి నేనే గొప్ప. మీ అందరికంటే మా గురువులే గొప్ప. ఎందుకంటే నేను ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి మీకు భోజనాన్ని తయారు చేస్తాను. మీకు కావాల్సినవన్నీ సమయానికి అమలుస్తాను. కాబట్టే మీరు ఇంతటి వారికి ఇవన్నీ సాధించగలిగారు. కాబట్టి నేనే గొప్ప. అటు చూడండి, అక్కడ ఇంటికి నిప్పట్టుకున్నది, మంటలు చెలరేగుతున్నాయి. ముందు అక్కడికి పదండి, ఇంకా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయండి. నేను ఫైర్ ఇంజిన్ వారికి ఫోన్ చేస్తున్నాను. అందరూ దూరం జరగండి, మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. నేను నీళ్లు పోతున్నా. అలాగే నేను లోపలికి వెళ్ళి మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తా. నేను వారికి వెంటనే వైద్యాన్ని ప్రారంభిస్తాను. వెంటనే నేను పాడైన బిల్డింగ్లను ఏర్పాట్లు చేస్తాను పునర్నిర్మించడానికి. ఇక్కడ మంటలు ఎందుకు చెలరేగాయో తెలుసుకోవడానికి విచారణ జరుపుతాను. మీది వస్తువులు సామాన్లు కాలిపోయాయి కదా, నేను నా దుకాణం నుండి మీకు కావాల్సిన సరుకులు తెస్తాను. ఆ సరుకులతో వారికి వంట చేసి భోజనాన్ని అందిస్తాను. హాహాహా, చూసారా? అప్పటి వరకు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని దెబ్బలాడుకున్నారు కదా. మీరు గమనించారా? ఈ భూమి పైన మనిషి మనుగడకు అన్ని వృత్తుల వారు సమానంగా అవసరమవుతారు. డాక్టర్ మాత్రమే ఉంటే ఇల్లుని నిర్మించలేము. ఇంజనీర్ మాత్రమే ఉంటే మనకి తినడానికి కావాల్సిన సరుకులు పండించే రైతులు, వాటిని అమ్మే దుకాణదారులు ఉండరు. వారు మాత్రమే ఉంటే మనకి వంట చేసే గృహిణీలు ఉంటారు. కాబట్టి మనం అందరూ ఏం తెలుసుకోవాలంటే అందరూ సమానమే, అన్ని వృత్తులు సమానమే. మనమందరం కలిసి వెలిసి ఉండాలి. సమానత్వం వల్ల సమాజం సుఖశాంతులలో ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది తాతయ్య. ధన్యవాదాలు. That's a wonderful performance. Last one,